మళ్ళీ పార్టీని యాక్టివ్ మోడ్లోకి తీసుకెళ్లేందుకు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే పార్టీల కొత్త బృందాలను సిద్ధం చేస్తున్నారు. తాజాగా 49 మందితో వైసీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను ప్రకటించారు జగన్. ఇక 114 మందితో స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను రెడీ చేశారు. ఏపీలోని అన్ని ప్రాంతాలు కవర్ అయ్యేలా పార్టీ పదవులతో కూర్పు కూర్చారు. అలాగే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి బెయిల్ పై బయటకు వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డిని తిరిగి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ గాను నియమించారు జగన్. వచ్చే ఏడాది జనవరిలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని సంకేతాలు రావడంతో పార్టీని పూర్తి స్థాయిలో పట్టాలెక్కించేందుకు చూస్తున్నారు జగన్. ఆ మధ్య యూరియా సమస్యపై క్యాడర్ను లీడర్లను రోడెక్కేలా చేశారు. వీటికి కొత్త టీం కూడా తోడైతే మరింత ఆశాజనక ఫలితాలు వస్తాయని అనుకుంటున్నారు. ఈ మధ్య డిజిటల్ బుక్ ప్రారంభించారు జగన్. దీంతో క్షేత్రస్థాయిలో క్యాడర్కు అండగా ఉంటారని, కొత్త టీంను ప్రకటించారని చెప్పేవారు కూడా ఉన్నారు. ఇక మరి జగన్ ఎంచుకున్న పార్టీ టీం బలమెంత? బలమైన కూటమిని ఎదుర్కొనేందుకు ధైర్యం చేస్తారా? ఇక ఏపీలో మళ్లీ పార్టీని యాక్టివ్ మోడ్లోకి తీసుకెళ్లేందుకు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, వరలక్ష్మి, ప్రధానంగా చూసుకుంటే కనుక స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అదేవిధంగా సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ రెండు కౌన్సిల్స్ ని ఏర్పాటు చేయడం ద్వారా జగన్ పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేయటం, అదేవిధంగా కార్యకర్తలకి నేరుగా టచ్ లోకి వెళ్ళేటువంటి ఒక ప్రక్రియని స్టార్ట్ చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కనుక పార్టీకి సంబంధించినంత వరకు కూడా గ్రామ స్థాయిలో కార్యకర్తలందరూ కూడా బలంగా ఉన్నారు. పార్టీకి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బెదిరింపులకి, దాడులకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో అనేక సార్లు మీటింగ్ పెట్టినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు నేరుగా టచ్ లోకి వచ్చేటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. సో ఇప్పుడు అందులో భాగంగానే స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కి సంబంధించి ఉన్నటువంటి 114 మంది కూడా పూర్తి స్థాయి కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కి సంబంధించినటువంటి కమిటీలో 114 మందిని అన్ని నియోజకవర్గాల నుంచి పూర్తిగా పార్టీని ఓన్ చేసుకొని స్టడీ చేసి ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో భాగంగా కార్యకర్త స్థాయి, ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కి సంబంధించినటువంటి కౌన్సిల్ లో జగన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో ఏర్పాటు చేశారు. అంటే ఒక స్టెప్ కి సంబంధించి ఒక స్టెప్ కార్యకర్త స్థాయి నుంచి ఒక నాయకుడిగా ఎదగాలంటే కనుక స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లోకి వచ్చినటువంటి మెంబర్ ఎవరైతే ఉంటారో 114 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయి నాయకత్వాన్ని, పూర్తి స్థాయి నాయకుడిగా ఎదిగే అవకాశాన్ని కల్పిస్తూ ఒక ప్లాట్ఫామ్ ని ఏర్పాటు చేసేటువంటి ఒక ప్రక్రియని జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే రాబోయేటువంటి రోజుల్లో జగన్ వ్యూహాత్మకంగా వేసినటువంటి అడుగులు ఒక ఎత్తు అయితే కనుక ఒకవైపు రాజకీయంగా ఉన్నటువంటి పరిణామాలను ఎదుర్కోవటం, అదేవిధంగా పార్టీని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయటం, పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి కార్యకర్తలు జగన్ పదే చెప్పారు 44% ఉన్నటువంటి ఓట్ బ్యాంకు, ఆ ఓట్ బ్యాంకు లో కీలకమైనటువంటి వ్యక్తి, అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి వ్యక్తి కార్యకర్త. ఆ కార్యకర్తని ముందుకు తీసుకెళ్లి పార్టీలో బలంగా నిలబెట్టడం, అదేవిధంగా పార్టీకి పనిచేసే విధంగా ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కార్యకర్త స్థాయి నుంచి దిగువ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం కావచ్చు, మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా పార్టీ వైపు మళ్లించడం, పార్టీలో పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో భాగంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన జగన్ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, అదేవిధంగా సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ రెండింటి కౌన్సిల్స్ ని ఏర్పాటు చేయడం ద్వారా వీటన్నిటిని కూడా కార్యకర్త స్థాయి వరకు కూడా తీసుకెళ్లడం, పార్టీని పునర్నిర్మాణం చేయడం, 114 మందితో స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి సామాజిక వర్గాల సమీకరణాలు, అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలకు కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించినటువంటి అంశాలు, రాజకీయంగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్స్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం
అనుసరిస్తున్నటువంటి వైఖరి, పార్టీని నిర్మాణం చేసుకునే దిశలో తీసుకువెళ్లాల్సినటువంటి చర్యలు, వీటన్నిటిపైన కూడా జగన్ వీళ్ళందరితో కూడా రాబోయేటువంటి రోజుల్లో సమావేశం అయ్యి నేరుగా ముఖాముఖి సమావేశాలు నిర్వహించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి నేపథ్యంలో ఇలా కమిటీలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కి సంబంధించినటువంటి 114 మందిని ఒకేసారి కలవడం, అదే విధంగా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియకి సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే జగన్ పార్టీ కీలకమైనటువంటి నేతలకు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే డిసెంబర్ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు, పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి చర్యలు పూర్తి చేయాలని చెప్పి కూడా ఇప్పటికే జగన్ ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే రాబోయేటువంటి రోజుల్లో హరీష్, ప్రజాక్షేత్రంలోకి వచ్చే అవకాశం ఉందంటారా జగన్? ఖచ్చితంగా అందులో మీరు చెప్పినట్టుగా అందులో భాగంగానే ప్రజాక్షేత్రం ఇప్పటికే ఉద్యమాల స్థాయిలో ఉద్యమాలు జగన్ నేరుగా రాకుండానే జగన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు జరిగినటువంటి ఉద్యమాలను చూస్తుంటే కనుక పెద్ద ఎత్తున కేడర్ కావచ్చు, నాయకత్వం కావచ్చు రెస్పాండ్ అయింది. అదేవిధంగా ప్రజల్లో కూడా ఈ ఏదైతే సమస్య పైన యూరియా సమస్యకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, విద్యుత్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా ప్రధానమైనది ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కావచ్చు, ఇలాంటి అంశాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు, దానికి రెస్పాన్స్ ఇచ్చినటువంటి తీరు, వీటన్నిటి కూడా చూసుకుంటే కనుక జగన్ నేరుగా కార్యక్షేత్రంలోకి వెళ్లకుండానే ఒక పిలుపు ఇవ్వడం ద్వారా ఆ పిలుపు ఇచ్చినటువంటి నేపథ్యంలో కార్యకర్తలు, నాయకులు, సాధారణ ప్రజానికం కూడా ముందుకు వచ్చి పార్టీకి అండగా నిలబడ్డారనేటువంటి ఒక అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ నేపథ్యంలో త్వరలో జిల్లాలకు సంబంధించి నియోజకవర్గ స్థాయిలో కూడా జగన్ సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే విషయాన్ని జగన్ అనేక సార్లు కూడా స్పష్టం చేశారు. సో ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలతో పిఏసీకి సంబంధించినటువంటి సమావేశాల్లో కూడా జగన్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి విషయం మనం చూస్తాం. సో ఇప్పుడు ఈ అంశాన్ని రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో ఈ కమిటీలు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలు ఏ విధంగా పనిచేస్తాయి, పార్టీకి సంబంధించినటువంటి అంశాలపైన జగన్ తీసుకునేటువంటి స్టాండ్ ఎలా ఉంటుంది అనేది కూడా ప్రజెంట్ వేచి చూడాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్ హరీష్, థాంక్యూ.